వైజాగ్లోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధి కొబ్బరితోట ఏరియాలో ఓ యువకుడు ఆత్మహత్య కలకలం రేపింది. ఆత్మహత్య చేసుకున్న యువకుడి పేరు అఖిల్ వెంకటకృష్ణగా తెలిసింది. కొబ్బరితోట ప్రాంతంలో ఓ గదిని అద్దెకి తీసుకుని కొంతకాలంగా ఆ యువకుడు అక్కడ ఉంటూ చార్టెడ్ అకౌంటెంట్ కోర్సు చదువుతున్నాడు. ఆ యువకుడి గదిలో నుండి గ్యాస్ వాసన రావడంతో కొబ్బరితోట ప్రాంతంలోని స్థానికులకు అనుమానం వచ్చింది. అలా అనుమానం వచ్చిన వెంటనే ఎందుకైనా మంచిదని పోలీసులకు ముందుగా సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గది తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్ళి చూడగా ఆ యువకుడు అఖిల్ వెంకటకృష్ణ శవమే కనిపించాడు. పోలీసుల దర్యాప్తులో భాగంగా ఆ యువకుడు హీలియం గ్యాస్తో ముఖానికి కవర్ తగిలించుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. చార్టెడ్ అకౌంట్ పరీక్షల్లో ఫెయిల్ కావడంతో తల్లిదండ్రులు మోసం చేశానని, తనకు బ్రతికే అర్హత లేదని ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికంగా తెలిసిన సమాచారం. సీఏ పరీక్షల్లో ఖచ్చితంగా పాస్ అవుతానని తల్లిదండ్రులకు చెప్పిన అఖిల్ వెంకటకృష్ణ గుంటూరు వెళ్తున్నానని చెప్పి కొబ్బరితోట ప్రాంతంలో తాను అద్దెకుంటున్న గదిలోకి వెళ్ళి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. అలా ఆత్మహత్య కోసం ఆ యువకుడు హీలియం గ్యాస్తో నింపిన కవర్ను ముఖానికి తొడుక్కొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. స్థానికులకు గ్యాస్ వాసన రావడం వలన విషయం బయటకు తెలిసింది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో రంగప్రవేశం చేసిన పోలీసులు ఆ గది తలుపులను పగలగొట్టి ఆత్మహత్య చేసుకున్న యువకుడిని విశాఖ నగరంలోని ప్రభుత్వ పెద్ద ఆసుపత్రి అయిన కేజీహెచ్కు తరలించారు. తదుపరి విచారణను స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటి వరకు తెలిసిన సమాచారం ఎంత మేరకు కరెక్ట్ అనే దానిపై విచారణ ప్రారంభించారు. ఈ ఘటనతో విశాఖ పాత నగరమైన కొబ్బరితోట ప్రాంత ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.